A very good morning, my dear students. Welcome to Score Plus. Today we are going to discuss the most important topic, trigonometry in 10th class. आज क्वेश्चन से डिस्कस करेंगे हम लोग हैं, that is 8.1. ठीक है, let us start. ఎయిట్ పాయింట్ వన్ ఎక్సర్సైజ్ 8.1 క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం మనం. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఎట్ బి ఏబి ఈజ్ ఈక్వల్ టు 24, ఏబి ఈజ్ ఈక్వల్ టు 24, బీసీ ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ చూడండి, ఏబి రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, రైట్ యాంగిల్ ఎట్ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది. ఇక్కడ చూడు, బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, బి. దిస్ ఈజ్ ఏ, సి లేదు. ओके, इसमें बी सी इज इक्वल टू, व्हाट इज बी सी? बी सी इज इक्वल टू 7 सेंटीमीटर्स, ए बी इज इक्वल टू 24 सेंटीमीटर्स. तो ఆటోమేటిక్గా ఏసీ తెలుసు, ఏసీ ఎంత అవుతుంది మనకి? 25 సెంటీమీటర్స్ అవుతుంది. తెలుసు కదా మీకు ఇది? తెలియకపోతే ఇక్కడ చూడండి, 24 దట్ ఈస్ బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఫార్తగా రూల్ తెలుసు మనకి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. So what is AB? AB is equal to 24 whole square plus BC मतलब 7 whole square. Okay, 24 whole square అంటే ఎంత ఉంటుంది? 24 देखो 24 into 24 that is 4 into 4 16, 4 into 2 8 9 होगा. next 2 into 8 फिर 4, that is 4. चलो ఇక్కడ 24 into 24 16 9 8 4, that is 6 7 576. This is equal to 576 plus 49. 576 plus 49 ఎంత అవుతుంది ఇక్కడ? that is 9 plus 5. okay, 11 12 6 25. that is AC square is equal to 625. that implies AC is equal to ఎంత అవుతుంది? AC is equal to 625 whole square, that is 25 whole square. AC square is equal to 25 square, that implies AC is equal to 25. AC is equal to 25. इधर देखो, AC is equal to 25. okay, next ఇక్కడ చూడండి, sin of A is equal to, ఏ మాత్రం యాంగిల్ ఇది, సైన్ ఆఫ్ ఏ. సైన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఉంటుంది. ఆపోజిట్ అంటే బీసీ బై హైపోటెన్యూస్ ఏసీ. బీసీ బై ఏసీ, బీసీ అంటే 7 by 25. క్లియర్? నెక్స్ట్ cos of A is equal to, what is cos of A? cos of A అంటే AB by AB, adjoint side by hypotenuse ఉంటుంది AC. AB by AC cos A, that is equal to, what is AB? AB అంటే 24 by AC అంటే 25. క్లియర్?
నెక్స్ట్ సైన్ ఆఫ్ సి, సైన్ ఆఫ్ సి ఎలా ఉంటుందో చూడండి. సైన్ ఆఫ్ సి, సైన్ ఆఫ్ సి అంటే యాంగిల్ ఎక్కడ ఉంది మనకి, యాంగిల్ ఇక్కడ ఉన్నది. దిస్ ఈజ్ యాంగిల్ మనం ఎక్కడ తీసుకోవాలి, సైన్ సి అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఇది అవుతుంది బేట. సికి ఆపోజిట్ సైడ్, సైన్ సి అంటే ఆపోజిట్ సైడ్ ఏబి అవుతుంది. హైపోటెన్యూస్తో సేమ్ ఇక్కడ నో ప్రాబ్లం. సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఏబి బై ఏసి. ఏబి బై ఏసి, వాట్ ఈజ్ ఏబి? ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 బై ఏసి ఈజ్ ఈక్వల్ టు 25. క్లియర్? తర్వాత కాస్ ఆఫ్ సి, కాస్ ఆఫ్ సి ఎలా ఉంటుందో చూడండి. కాస్ ఆఫ్ సి, కాస్ ఆఫ్ సి అంటే దీనికి అడ్జాయింట్ సైడ్, ఇది సి కాబట్టి ఇక్కడ అడ్జాయింట్ సైడ్ అనేది ఇది అవుతుంది. బీసీ, బీసీ బై బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. సో వాట్ ఈస్ బీసీ? బీసీ ఈజ్ ఈక్వల్ టు 7, దట్ ఈస్ 7 బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది. దట్ ఈస్ కాస్ సి. क्लियर? दिस इज द फर्स्ट क्वेश्चन ऑफ 8.1 10th क्लास. ठीक है, क्लियर? चलो नेक्स्ट सेकंड क्वेश्चन. नेक्स्ट ऑन सेकंड क्वेश्चन. इन द फिगर 8.3 tan p माइनस cot r, tan p माइनस cot r. इसमें देखो p ఎలా ఉంది ఇక్కడ మనకి, p అనేది ఇక్కడ చూడండి. ఇన్ ట్రయాంగిల్ PQR, యాంగిల్ p ఇక్కడ తీసుకుంటే tan p అనేది ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఇది అడ్జాయింట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి tan p ఈజ్ ఈక్వల్ టు tan p ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్, దట్ ఈస్ QR బై పీక్యూ అవుతుంది. ఇక్కడ మనకి క్యూఆర్ తెలియదు కాబట్టి ఇది కూడా మనకి 12 13 అయిందంటే ఆటోమేటిక్ ఎంత అవుతుంది మనకి 5 అవ్వాలి. దాన్ని కూడా ఒకసారి చెక్ చేయాలంటే చూడండి. దట్ ఈస్ క్యూఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఈస్ పిఆర్? పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 13 169. చూడండి 913, that is 169. 169 minus what is PQ? What is PQ? PQ and 12 12 144. 144. That is 169 minus 144, that is 25. That is QR square. That is QR is equal to 5. QR is equal to 5. So this is 5 out of it. Clear? QR is equal to 5 by PQ. PQ is equal to 12. Next, what is cot R? Cot R is equal to, cot R ante this is R అవుతుంది, యాంగిల్ R. ఇక్కడ అడ్జాయింట్ సైడ్ అనేది 5, ఆపోజిట్ సైడ్ అనేది 12. దట్ ఈస్ QR బై PR, QR by PR. That is QR is equal to 5 by PR is equal to 12. So that implies tan P minus cot R. Tan P minus cot R is equal to 5 by 12 minus 5 by 12 is equal to 0. This is the second question of 8.1 NCERT. For NCERT questions. Okay. Next, third question. Sin A is equal to 3 by 4. Sin A is equal to 3 by 4. A, B, C.
దిస్ ఈజ్ ఏ. సైన్ ఏ అంటే వాట్ ఈజ్ సైన్ ఏ? చూడండి, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు sin A is equal to 3/4, that is equal to opposite by hypotenuse. Sin A is equal to opposite అంటే ఇక్కడ opposite is equal to ఎంత ఉంది? ఇక్కడ opposite is equal to 3, opposite side దీని వాల్యూ అనేది 3 ఉంటుంది, hypotenuse అనేది 4. 3/4 ఓకే, 3/4 అంటే 4 అవుతుంది ఇక్కడ. ఓకే, ఏబీ వాల్యూ ఎలా ఉండాలి మనకి? ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. వాట్ ఈస్ ఏసీ స్క్వేర్? 16 minus 9, 16 minus 9 ఎంత అవుతుంది? 7. దట్ ఈస్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు √7 అవుతుంది. దిస్ ఈజ్ √7. ఓకే, √7. క్యాలిక్యులేట్ కాస్ ఏ. ఇక్కడ చూడ, వాట్ ఈస్ కాస్ ఏ? సార్ కాస్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇదే వాట్ ఈస్ అడ్జాయింట్ సైడ్? అడ్జాయింట్ సైడ్ లెంత్ ఆఫ్ ది అడ్జాయింట్ సైడ్ అవుతుంది √7/4. √7/4. ఓకే, tan A is equal to, what is tan A? Tan A is equal to opposite side by adjoint side. Opposite side by adjoint side. What is opposite side? That is length of opposite side 3 by adjoint side అవుతుంది √7. క్లియర్? ठीक है. This is the third question. Next, fourth question చూడండి. 15 cot A is equal to 8. That is cot A is equal to ఎంత అవుతుంది ఇక్కడ? cot A is equal to 8/15. 8/15. ఇక్కడ డయాగ్రామ్ వేద్దాం చూడండి. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సపోజ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు A B C. cot A అంటే వాట్ ఈస్ cot A? cot A అంటే adjoint side by opposite side అవుతుంది. adjoint side by opposite side. what is adjoint side? adjoint side అనేది ఇక్కడ 8, opposite side అనేది 15. ఓకే, ఇక్కడ ఎంత వల్ల మనకి? దట్ ఈస్ ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. ఠీకే, ఏబీ స్క్వేర్ 15 అంటే 225 ప్లస్ 64, దట్ ఈజ్ ఈక్వల్ టు 9, 8, 289. దట్ ఈస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వల్ల మనకి? దిస్ ఈజ్ ఈక్వల్ టు 17 స్క్వేర్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 17. ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే మనకి 17 అవుతుందట. ఓకే, దట్ ఈస్ ఇక్కడ నుంచి మనం సైన్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు, దిగోట, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ మధ్యలో 15 బై హైపోటెన్యూస్ ఉంటుందంటే 17. ఓకే, నెక్స్ట్ secant A ఈజ్ ఈక్వల్ టు, secant A అంటే ఎలా ఉండాలి మనకి? 1/cos A అవుతుంది. 1/cos A అంటే హైపోటెన్యూస్ బై అడ్జాయింట్ సైడ్. హైపోటెన్యూస్ బై అడ్జాయింట్. హైపోటెన్యూస్ అంతే ఇక్కడ 17/8. క్లియర్? నెక్స్ట్, given secant theta is equal to 13/12, secant theta is equal to 13/12, calculate other trigonometric ratios. ठीक है, ఇక్కడ చూడండి, secant theta is equal to 13/12 adjoint side, sorry,
एडजॉइंट साइड बाय हाइपोटेनिस, इधर आपका होगा हाइपोटेनिस बाय एडजॉइंट साइड होगा बेटा. That is triangle ABC, ఓకే. ఇక్కడ మనకి secant theta, that is adjoint side. సరే ఈ హైపోటెన్యూస్ ఒకటి ఇది 13 అవుతుంది, ఇది మనకి 12 అవుతుంది. ఆటోమేటిక్గా బీసీ ఎంత ఉండాలి మనకి? బీసీ అనేది 5 అవుతుంది. ఒకసారి చూడండి. దట్ ఈస్ బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్ బేటా. దట్ ఈజ్ ఈక్వల్ టు 169 minus 144, that is equal to 25. BC square is equal to 25, that is BC is equal to ఎలా ఉండాలి మనకి? BC is equal to 5 అవుతుంది. సో లెంత్ ఆఫ్ BC is equal to 5 అవుతుంది. ఆల్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎలా ఉంటుంది చూడండి. సైన్ తీటా, వాట్ ఈస్ సైన్ తీటా బేటా? సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు తీటా తీసుకోండి మనకి. sin theta is equal to BC by AC ఉండాలి. BC by AC. What is BC? BC is equal to 5 by AC is equal to 13. What is cos theta? Cos theta is equal to AB by AC. Cos theta is equal to AB by AC. That is AB is equal to 12 by 13. Clear? ఇక్కడ tan theta తీసుకోండి. What is tan theta? Tan theta is equal to BC by BA. Tan theta is equal to BC by BA. BC is equal to 5 by BA is equal to 12. इसके बाद सुन cot theta is equal to, what is cot theta? Adjoint side by this one, that is 12 by 5. देखो adjoint side by opposite side. tan theta का opposite side बेटा. ఎప్పుడైనా మనకి tan theta 5/12 అయిందంటే cot theta అనేది 12/5, దీనికి ఆపోజిట్ ఉండాలి. ఓకే, మొదలు ఆపోజిట్ మొదలు ఉల్టా. నెక్స్ట్ cosecant theta. cosecant theta అంటే ఇక్కడ చూడండి, sin theta అయినా sin thetaకి 1/sin theta అవుతుంది. 1/sin theta, దట్ ఈస్ 13/5. అలా అని తీసుకోవచ్చు మనం. లేకపోతే ఇక్కడ చూడ హైపోటెనిస్ బై ఆపోజిట్. క్లియర్? ఆల్రెడీ ఇక్కడ మనకి secant theta ఉంది కాబట్టి ఇక్కడ మనం రాయాల్సిన అవసరం లేదు. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇఫ్ యాంగిల్ A is equal to యాంగిల్ B ఆర్ acute angles such that cos A is equal to cos B, then show that angle A is equal to angle B. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకేమి ఇచ్చాడు ఇక్కడ? దట్ ఈస్ ట్రయాంగిల్ ABC. ఇక్కడ మనం ABC ऐसा తీసుకోండి. ఓకే, ABC. In this case, cos A is equal to cos B given बेटा. cos A is equal to cos B. ఇక్కడ cos A is equal to cos B. What is cos A? अगर मानो A is equal, this is angle A. cos A అంటే अगर యాంగిల్ A ఇక్కడ తీసుకుంటే మనకి cos A అంటే this is adjoint A, this is adjoint side, this is hypotenuse बेटा. cos A అంటే AC by AB. cos A అంటే AC by, ఇక్కడ చూడండి, AC by AB. What is cos B? ఇక్కడ చూడండి, cos B is equal to, cos B అనేది యాంగిల్ B ఇక్కడ తీసుకున్నాం మేడం. cos B ఎలా ఉంటుంది మనకి? దీనికి అడ్జాయింట్ సైడ్ ఇది అవుతుంది, దీనికి అడ్జాయింట్ సైడ్ ఇది, హైపోటెన్యూస్ అనేది ఇది అవుతుంది అన్నమాట.
సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఏబి, బీసీ బై ఏబి, బీసీ బై ఏబి. సో ఏదైనా క్యాన్సిల్ చేయొచ్చు మనం. దట్ ఈస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇక్కడ చూడండి బేటా, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఏతో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయిందంటే రైట్ యాంగిల్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అయిందంటే ఆటోమేటిక్గా యాంగిల్ ఎలా ఉండాలి మనకి, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. దట్ ఇంప్లైస్ రైట్ యాంగిల్ ఐసోసిలస్ ట్రయాంగిల్, దట్ ఇంప్లైస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. క్లియర్? ఇక్కడ మనకి ఏమైందంటే ఒకసారి చూడండి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి, ఇటు వాల్యూ రాస్తున్నాము. రాసిన తర్వాత ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అయింది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అంటే సైడ్ ఏసీ లెంత్ ఆఫ్ ది సైడ్ ఏసీ ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ది సైడ్ బీసీ. సో ఆల్రెడీ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఈ దోనో సైడ్స్ ఈక్వల్ కాబట్టి, రెండు సైడ్లు ఈక్వల్ కాబట్టి రైట్ యాంగిల్ ఐసోసిలస్ ట్రయాంగిల్ అయిందంటే ఆటోమేటికలీ ఈ రెండు యాంగిల్స్ అనేది సేమ్ ఉండాలి. ఇది 90 degrees అదంటే 45 అవుతుంది. ఓకే, ఆటోమేటిక్లీ 45 degrees, ఇది కూడా 45 degrees అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, cot theta is equal to 7/8. Cot theta is equal to 7/8. సపోజ్ తీటా తీసుకున్నాం, తీటా ఏబిసి. కాట్ తీటా ఈజ్ ఈక్వల్ టు, కాట్ తీటా అంటే ఏంది, అడ్జాయింట్ సైడ్ 7, ఈ లెంత్ ఆఫ్కు 8 అవుతుంది. 7, 8. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా చేద్దాం అంటే ఇదే క్వశ్చన్ తీసుకోండి. 1 + sin θ ఇంటూ 1 - sin θ బై 1 + cos θ బై 1 - cos θ. ఇక్కడ చూడండి, a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b, a + b ఇంటూ a - b ఫార్ములా ఎలా ఉంటుంది మనకి, దట్ ఈస్ a² - b² ఉంటుంది. సో దర్ 1 + sin θ ఇంటూ 1 - sin θ, 1 + sin θ ఇంటూ 1 - sin θ, దట్ ఈస్ a² - b², 1 - sin² θ, 1 - sin² θ బై, ఇక్కడ కూడా చూడండి 1 + cos θ ఇంటూ 1 - cos θ, దట్ ఈస్ 1 - cos² θ అవుతుంది. మీకు ఐడెంటిటీస్ తెలుసు కాబట్టి sin² θ ప్లస్ cos² θ, ఇక్కడ చూడండి sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ sin² θ ఈజ్ ఈక్వల్ టు 1 - cos² θ, cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 - sin² θ. సో మనకి 1 - cos² θ ఎక్కడైనా కనిపిస్తుందంటే దాన్ని మనం sin² θ రాసుకోవచ్చు. 1 - sin² θ ఎక్కడైనా కనిపిస్తే మనం cos² θ రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి 1 - sin² θ, 1 - sin² θకు ఏ విధంగా రాసుకోవచ్చు మనం, దట్ ఈస్ cos² θ బై sin² θ, cos² θ బై sin² θ, దట్ ఈస్ cot² θ. ఓకే బేటా, cot² θ అయితే వాట్ ఈస్ cot θ? Cot θ ఈజ్ ఈక్వల్ టు 7 బై, ఇక్కడ చూడండి 7/8 హోల్ స్క్వేర్, 7/8 హోల్ స్క్వేర్, దట్ ఈస్ 7 హోల్ స్క్వేర్ అంటే 49/64. క్లియర్? 49/64. నెక్స్ట్ ఇక్కడ ఇది ఆల్రెడీ మనకు తెలుసు, cot² θ అంటే ఇక్కడ ఎంత అయింది, cot θ ఈజ్ ఈక్వల్ 7/9, దట్ ఈస్ 7/8 హోల్ స్క్వేర్, దట్ ఈస్ వాట్ ఈస్ 7 మొదలు 49, 8 means 64. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇఫ్ 3 cot A is equal to 4, check whether 1 - sin² A by 1 - tan² A by 1 + tan² A is equal to cos² A minus sin² A or not. ठीक है, चलो इधर एक बार चलता. 3 cot A ఇక్కడ చూడండి, 3 cot A, దట్ ఈస్ cot A is equal to ఎంత అవుతుంది ఇక్కడ, cot A is equal to 4/3. cot A is equal to 4/3, ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. Suppose this is A,
బీసీ యాంగిల్ ఏ. కాట్ ఏ అంటే ఎలా ఉండాలి మనకి? అడ్జాయింట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ అవుతుంది. అడ్జాయింట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. అడ్జాయింట్ అంటే ఇక్కడ 4, ఆపోజిట్ అంటే 3, 4/3. ఓకే, 4/3 కాబట్టి సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే 4, 3 అయిందంటే ఆటోమేటికలీ ఏసీ ఎంత వల్ల మనకి ఏసీ ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. సో tan theta ఈజ్ ఈక్వల్ టు ఇది ఇక్కడ చూడండి, tan A ఈజ్ ఈక్వల్ టు tan A ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ tan A? tan A ఈజ్ ఈక్వల్ టు 3/4 అవుతుంది. 3/4 tan A ఈజ్ ఈక్వల్ టు 3/4. దట్ ఇంప్లైస్ ఇక్కడ చూడండి 1 + tan square A 1 + tan square A 1 + tan square A tan square A by 1 - tan square A 1 - tan square A is equal to 1 minus अच्छा ऊपर प्लस కదా ఒక సెకండ్ 1 - tan square A by 1 + tan square A 1 + tan square A that is equal to 1 minus what is tan A? Tan A is equal to 3/4 whole square. 3/4 whole square అంటే 9/16. Okay, next 1 plus what is tan A? Tan A is equal to 3/4 అంటే 9/16. this is equal to LCM తీసుకోండి. 16 - 9/16 by 16 + 9/16 that is equal to 16 - 9 అవుతుంది 7/16. 16 క్యాన్సిల్ చేయండి by 25. 7/25. నెక్స్ట్ దీన్ని చెక్ చేద్దాం చూడండి మనం. వాట్ ఈస్ కాస్ ఏ? ఇక్కడ చూడు, దిస్ ఈజ్ LHS, RHS తీసుకోండి. cos square A minus sin square A. इसमें చూడండి cos A అంటే ఎంత ఒకటి ఇక్కడ? cos A అంటే cos A is equal to AB by AC that is 4/5 whole square minus what is sin A? sin A అంటే 3/5 whole square that is equal to 16/25 minus 9/25 that is equal to 7/25. ఇక్కడ చూడండి, that is LHS is equal to RHS. So condition satisfied. Clear? Next question చూడండి. In triangle ABC, right angle at B, if tan A is equal to 1/√3, find the value of. If tan A is equal to 1/√3, find the value of. ఇక్కడ చూడండి, tan A is equal to 1/√3. Tan A అంటే this is A. Suppose A, B and C लिया. A, B, C. ABC. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ sin A cos ABC అంటే ఇక్కడ tan A is equal to ఎంత ఉంది ఇక్కడ మనకి? tan A is equal to 1/√3. 1/√3 అంటే ఆపోజిట్ బై అడ్జాయింట్ సైడ్. ఓకే, ఆటోమేటిక్గా ఏసీ ఎంత ఉండాలి మనకి ఇక్కడ? ఏసీ ఈజ్ ఈక్వల్ టు √3². 3² అంటే 3 అవుతుంది. 3² + 1 దట్ ఈస్ 2. సో లెంత్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ sin A ఎక్కడైనా రాసుకోవచ్చు మనకు, నో ప్రాబ్లం. వాట్ ఈస్ sin A బేటా? sin A ఈజ్ ఈక్వల్ టు 1/2. sin A ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్
కాస్ సి అంటే ఇది సి అవుతుంది. ఇక్కడ చూడు సి. కాస్ సి అంటే అడ్జాయింట్ సైడ్. ఇక్కడ చూడండి అట అడ్జాయింట్ సైడ్ ఎంత అవుతుంది? ఇక్కడ అడ్జాయింట్స్ అనేది అడ్జాయింట్ సైడ్ 1 / హైపోటెనస్. సో 1/2. ఓకే. ప్లస్ కాస్ ఏ అంటే ఎంత ఉండాలి ఇక్కడ? దిస్ ఈజ్ ఏ. కాస్ ఏ అంటే √3/2 ఇంటూ సైన్ సి. ఇక్కడ చూడండి సైన్ సి అంటే దిస్ ఈజ్ సి. సైన్ సి అంటే దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత ఉండాలి? ఆపోజిట్ సైడ్ అనేది బీసీ, దట్ ఈస్ బిఏ. బి అంటే √3/2. దిస్ ఈజ్ √3/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ √3 ఇంటూ √3 3 అవుతుంది, 3/4. దట్ ఈస్ 4/4. 4/4 అంటే 1 అవుతుంది. 4/4 1. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్. కాస్ ఏ. వాట్ ఈస్ కాస్ ఏ? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి √3/2. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు √3/2. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉండాలి మనకి? కాస్ సి అంటే ఇక్కడ సి. కాస్ సి అంటే ఇక్కడ అడ్జాయింట్ సైడ్ చూడండి. ఇక్కడ అడ్జాయింట్ సైడ్ అనేది 1/2 మైనస్ సైన్ ఏ. వాట్ ఈస్ సైన్ ఏ? సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి దిస్ ఈజ్ ఏ. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 అండ్ సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సైన్ సి అనేది దీనికి ఆపోజిట్ సైడ్, దట్ ఈస్ √3/2. రెండు క్యాన్సిల్ అయిపోద్ది. దిస్ ఈక్వల్ టు 0. క్లియర్? డైరెక్ట్గా మనం tan ఏ ఈజ్ ఈక్వల్ టు 1/√3. 1/√3 అంటే అడ్జాయింట్ సైడ్ 1/√3. ఆటోమేటికలీ దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్, అడ్జాయింట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 1. అడ్జాయింట్ సైడ్ ఎంత ఉండాలి మనకి? √3. దట్ ఈస్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు 2. తర్వాత మనం ఏం చేయాలి? ఇక్కడ సైన్ ఏ కాస్ సి టోటల్ వాల్యూస్ మనం ఇందులో పుట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ చూడండి. In a triangle PQR, right angle at Q దగ్గర రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇక్కడ చూడండి PQR, రైట్ యాంగిల్ ఎట్ Q. ఇక్కడ చూడండి PR అండ్ QR ఈజ్ ఈక్వల్ 25. ఇక్కడ చూడండి బేటా PR ప్లస్ QR ఈజ్ ఈక్వల్ టు 25. అండ్ ఆల్సో PQ ఈజ్ ఈక్వల్ టు 5. PQ వాల్యూ అనేది 5. ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు 5. అండ్ QR సపోజ్ మన QRని X అనుకుంటున్నాడు. లెట్ QR ఈజ్ ఈక్వల్ టు X. QRని మనం X అనుకుంటున్నాం. QRని X అనుకుంటే PR ఎలా ఉండాలి మనకి? దట్ ఇంప్లైస్ PR ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ QR. దట్ ఇంప్లైస్ PR ఈజ్ ఈక్వల్ టు 25 minus X. This is 25 minus X. క్లియర్? తర్వాత మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే X వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్ ట్రయాంగిల్ ABC, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మనకి ఇక్కడ చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క రూల్ ఎలా ఉంటుంది మనకి? PR² in triangle PQR देखो PR² is equal to QR² plus QP². PR వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ? PR is equal to 25 minus X.
25 minus x whole square. QR ఎలా ఉండాలి, దట్ ఈస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ QP ఈజ్ ఈక్వల్ కిतना होगा 5 స్క్వేర్. QP ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం చూడండి. 625 ప్లస్ ఎక్స్ స్క్వేర్ minus 50x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, 625 5 స్క్వేర్ అంటే మనకి ఎంత 25 ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తీసుకోవడానికి 25 ఈజ్ ఈక్వల్ టు 50x. దట్ ఈస్ 50x ఈజ్ ఈక్వల్ టు 600. సో దట్ ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎలా ఉండాలి మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 600/50. 600/50. సో 0 క్యాన్సిల్ చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ ఎంత అయింది 1 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 12. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 బేటా. ఇక్కడ ఎక్స్ ఎంత అయింది మనకి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది. అगर ఎక్స్ ఈక్వల్ టు 12 అయిందంటే ఆటోమేటిక్గా దీని వాల్యూ ఎంత అవ్వాలి మనకి, దిస్ ఈజ్ ఈక్వల్ టు 13. హైపోటెన్యూస్ అనేది 13. ఓకే, PR అనేది 13 అవుతుంది. అండ్ ఆల్సో QR అనేది మనకి ఎక్స్ అవుతుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి రిక్వైర్మెంట్ ఏమైతే ఉందో చూడండి. సైన్ P, దట్ ఇంప్లైస్ సైన్ P ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ సైన్ P? దిస్ ఈజ్ యాంగిల్ P. సైన్ P ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్. ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అవుతుంది. సో QR బై PR. సో QR ఎంత ఉండాలి ఇక్కడ మనకి 12/13. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ సైన్ P ఈజ్ ఈక్వల్ టు అని కనిపిస్తున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి సైన్ P అయిపోయింది. కాస్ P, వాట్ ఈస్ కాస్ P? కాస్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్ టు కాస్ P ఎంత ఉంది ఇక్కడ మనకి, దట్ ఈస్ QP అడ్జాయింట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకే, నెక్స్ట్ tan P. ఇక్కడ చూడండి tan P ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ tan P? tan P అంటే ఆపోజిట్ బై అడ్జాయింట్, దట్ ఈస్ 12/5. క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. State whether the following are true or false. Justify your answer. The value of tan A less than 1. వాల్యూ ఆఫ్ tan A అనేది ఇక్కడ చూడండి బేట. వాల్యూ ఆఫ్ tan A అనేది -∞ నుంచి +∞ వరకు ఉంటుంది బేట. tan 90 degrees ఎంత ఉంది మనకి, tan 90 degrees ఈక్వల్ ఇన్ఫినిట్. సో వాల్యూ అనేది 1 వరకే కాదు, నాట్ ఓన్లీ 1 వరకే, ఇక్కడ ఇన్ఫినిట్ వరకే వెళ్ళొచ్చు మనకి. సో ది వాల్యూ ఆఫ్ tan A ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. ఇది మనకి గలత్ అవుతుంది, రాంగ్. క్లియర్. tan A యొక్క రేంజ్ అనేది -∞ నుంచి +∞ వరకు ఉంటుంది. ఇక్కడ మీకు గ్రాఫ్స్ లేవు కాబట్టి గ్రాఫ్స్ తీసుకుంటే మనకి ఎలా అవుతుంది అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి అలాంగ్ విత్ y యాక్సిస్ ఏంటంటే ఇక -∞ నుంచి +∞ వరకు tan x యొక్క గ్రాఫ్ ఉంటుంది. సో tan x యొక్క వాల్యూ అనేది -∞ నుంచి +∞ వరకు లెస్ దాన్ 1 అనేది గలత్ అన్నట్టు. దట్ ఈస్ రాంగ్, ఫాల్స్. నెక్స్ట్ secant A ఈజ్ ఈక్వల్ టు 12/5 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ దిస్ వన్. 12/5 అంటే 2 పాయింట్ సంథింగ్. secant వాల్యూ ఆల్సో ఎలా ఉంటుంది అంటే -∞ నుంచి -1 వరకు, 1 నుంచి ∞ వరకు ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదో ఒక ఏ వాల్యూకి ఇది సాటిస్ఫై అవుతుంది. ఓకే, secant వాల్యూ అనేది సరే మీకు గ్రాఫ్స్ లేవు కాబట్టి ఇప్పుడు ఇది అవసరం లేదు. ఓకే, secant వాల్యూ దీని యొక్క రేంజ్ అనేది -∞ నుంచి -1 యూనియన్ 1 నుంచి ∞ వరకు ఉంటుంది.
ఇక్కడ చూడు 12/5 అంటే 2 పాయింట్ సంథింగ్ ఇందులో ఉంటుంది కాబట్టి ఇది సాటిస్ఫై అవుతుంది మనకి. నెక్స్ట్ థర్డ్ చూడండి, cos A is abbreviation used by अच्छा ये cosecant A ठीक है. cos A అంటే అది మన షార్ట్ ఫామ్, ఫుల్ ఫామ్ అంటే cosecant A అవుతుంది. సో ఇది మనకి ఆల్రెడీ ప్రూఫ్ అన్నట్టు. జస్ట్ ఇది స్టేట్మెంట్, దీంట్లో మనం ప్రూఫ్ చేయాల్సింది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ cot A ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ cot ఇంటూ A. ఇక్కడ చూడండి ఇది cot A అంటే cot ఆఫ్ దిస్ ఈజ్ యాంగిల్, దిస్ ఈజ్ నాట్ ప్రోడక్ట్. cot ఇంటూ A ఈ రెండు ప్రోడక్ట్ కాదు, ఇది మనకి యాంగిల్ అవుతుంది, ప్రోడక్ట్ కాదు, మీనింగ్ అది కాదు. ఓకే, cot A sin A ఇక్కడ చూడండి, sin A cos A tan A, sin ఇంటూ A అది ప్రోడక్ట్ కాదు, దట్ ఈజ్ అనేది సైన్ ఆఫ్ యాంగిల్ A, సైన్ ఆఫ్ 30 degrees, సైన్ ఆఫ్ 40 degrees, సైన్ ఆఫ్ 60 degrees, దాని ప్రోడక్ట్గా మనం తీసుకోవాలన్నట్టు. ఓకే, దట్ ఈస్ ఓన్లీ యాంగిల్. సో దిస్ ఈస్ ఫాల్స్. క్లియర్? నెక్స్ట్ చూడండి ఇక్కడ sin θ ఈజ్ ఈక్వల్ టు 4/3 ఫర్ సమ్ వాల్యూ ఆఫ్ యాంగిల్ θ. sin θ అనేది, sin θ యొక్క వాల్యూ అనేది ఇక్కడ చూడండి, sin θ యొక్క వాల్యూ అనేది ఆల్వేస్ -1 నుంచి 1 మధ్యలోనే ఉండాలి. మోర్ దెన్ 1 లెస్ దెన్ 1 ఇప్పుడు ఉండదు అన్నట్టు. మోర్ దెన్ 1 లెస్ దెన్ 1 ఉండదు కాబట్టి ఇక్కడ చూడు 4/3 అంటే 1 పాయింట్ సంథింగ్ సైన్ వాల్యూ అనేది ఇప్పుడు ఉండదు కాబట్టి దిస్ ఈజ్ ఫాల్స్. క్లియర్? నెక్స్ట్ ఓకే, సో 8.1 కంప్లీట్ అయింది. దీని యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ అనేది, దీని యొక్క థియరిటికల్ పార్ట్ అనేది ఆల్రెడీ మీకు అప్లోడ్ చేసి ఉంటుంది, అక్కడ చూడండి. ఓకే, బై.